దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము నుండి చివరి వరకు ఒకసారి చూద్దాము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అందరూ చూడండి ఒకసారి. బైబిల్స్ తీసారా? ఎవరో చదువుతున్నారు కదా అని మనము మౌనంగా ఉండడం కాదు, మనం కూడా చదవాలి. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త Matthew 16 verse 24 to 28 తీసారా? Matthew 16. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ బైబిల్ చూడండి, అందరూ చదవండి, గట్టిగా చదవండి, అందరూ గట్టిగా చదవండి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని తగ్గించుకుని లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా క్రీస్తుని వెంబడించాలి అంటే ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సో తర్వాత ఇంకా 26లో మనం చూస్తే, మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? సో లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాలలో మనందరము లోకము, క్రైస్తవులు, క్రైస్తవ సమాజము, క్రీస్తుని ఎరిగిన వారు, రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, ఆయన యొక్క బల్లలో పాలు పంపులు తీసుకుంటున్నవారు, బోధిస్తున్నవారు, ప్రవక్తలైనటువంటి వారు అందరము మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, మనము లోకమును సంపాదించుకుంటే ఏం చేస్తామండి? మన ప్రాణమును పోగొట్టుకుంటాం. సో మన ఆత్మ గురించి ఆలోచింపచేసే వాక్యం ఇది. సో మన అశరీర సంబంధమైనవన్నీ మనకి వద్దా? కావాలి. మనము బ్రతకాలి, మనకి భోజనం కావాలి, మనకి వస్త్రాలు కావాలి, అన్ని నీడ్స్ అన్నీ దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం ప్రామిస్ చేశారంటే, హీ మీట్స్ ఆర్ నీడ్స్. మన ప్రతి అవసరతను తీరుస్తాను అని ఆయన మనకి ప్రామిస్ చేశారు. మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తారు. నీవు అడగక ముందే నీ అవసరతలు ఎరిగిన దేవుడు ఆయన నీకు సమస్తమును అనుగ్రహిస్తారు. ఆయన ఏది నీకు నో అని చెప్పరు. కానీ అవసరతకు మించి మనము మన డిజైర్స్ అంటే మన ఇచ్చ, మన కోరిక, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కావాలి అని తండ్రి దగ్గరికి వెళ్ళడము అనేది సబబు కాదు. అది మంచిది కాదు. దానికి మించి మనం అడుగుతాం. మనకు కారు ఉంది, కానీ మార్కెట్లోకి ఇంకొక కొత్త కారు వస్తే నీకు ఆ స్తోమత ఉంటే, హే ఇది పాతది తీసేద్దాం, కొత్తది తీసుకుందాం. నీకు ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ క్రొత్తది లాంచ్ అయినప్పుడు ఇది తీసేసి క్రొత్తది నాకు కావాలి. సో ఇప్పుడు జనరేషన్ యూత్ ఎస్పెషల్ ఏమైపోయారంటే
ట్రెండ్ని ఫాలో అయిపోతూ ఉన్నారు, బ్రాండ్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించినవి వారికి ఉన్న వారి అవసరతలు అవి తీర్చబడుతూ ఉన్నప్పటికీ కూడా వి నీడ్ మోర్. యూతే కాదండి, అందరూ అదే ట్రెండ్లో నడిచిపోతున్నారు. పాపం యూత్ని ఒక్కళ్ళనే ఎందుకు మనం బ్లేమ్ చేయడం తప్పు. అందరూ కూడా అదే కావాలి. ఒకవేళ లేకపోయినా ఏదో ఒక రకంగా దానిని మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి. దానికోసం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. దానికోసం మనం ఏదో తాపత్రయపడుతూ ఉంటామన్నమాట. సో ఈ యొక్క తాపత్రయంలో మనము సోల్ విషయం ఏం చేస్తున్నాము, మర్చిపోతున్నాం. వాట్ అబౌట్ అవర్ సోల్? దాని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా బిజీ అయిపోతూ ఉన్నాం. ఈ బిజీలో కూడా నువ్వు దేవునికే ప్రయారిటీ ఇస్తూ నువ్వు ముందుకు వెళ్ళావనుకో, దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. నీ నీడ్స్ మీట్ అవుతాయి. నీ నీడ్స్ మీట్ అయిన తర్వాత ఇంకా ఎక్సెస్ మనకేమైనా ఉంటే ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరతలను తీర్చడానికి మన చెయ్యి చాస్తాము. ఈ లస్ట్ ఆఫ్ ఐ అనేది ఉంది కదా, ఆ లస్ట్ మొన్న లాస్ట్ వీక్ చెప్పాను, 3 నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ. ఈ 3టిని సాటిస్ఫై చేసుకోవడం కోసము మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆత్మను నెగ్లెక్ట్ చేసేసి లోకమంతటినీ సంపాదించుకోవడంలో బిజీగా అయిపోతూ ఉన్నాం. సో దీనిని మించి ఇవి ఉండాలి మనకేవి, బ్రతకాలి. దేవుడి లోకానికి మనల్ని పంపించారు కాబట్టి మనం బ్రతకాలి. బ్రతకడం కావాల్సిన వాటిని సమకూర్చుకోవడంలో బిజీ అవడంలో తప్పు లేదు. కానీ మన అవసరతకు మించి వీటిని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనే వాటిని తృప్తిపరచడం కొరకు వాటితో నింపబడిన మనం ఏం చేస్తామంటే దేవునికి సమయాన్ని ఇవ్వము. మీకు ఈ యొక్క ట్రాన్స్పరెంట్ తిన్న లైన్ అన్నమాట, దానికి దీనికి మధ్యలో బ్రతకడానికి ఆత్మకు చోటు ఇవ్వడానికి లేదా సంపాదించుకోవడానికి దేవునికి ఈ లోకానికి మధ్యలో ఉన్న ఆ చిన్న అర్థం కానట్లుగా ఉన్న దానిని అర్థం చేసుకోవాలి అంటే నా బోధ మీకు అర్థం చేయదు. కానీ పరిశుద్ధ ఆత్ముడిని అడగండి, పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క డిఫరెన్స్ని నాకు అర్థం చెయ్యవా అని మీరు తప్పకుండా ప్రతి దినము ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నీకు అవగాహన ఇస్తారు. పరిశుద్ధాత్మ నీకు అవగాహన ఇచ్చినప్పుడు అప్పుడు నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని మేరకు యు కంటిన్యూ. అర్థమైందా? నా మాట బేస్ చేసుకొని నా వైపు చూస్తే నీకు అది అర్థం కాదు. దేవుని వైపు చూడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని తండ్రి మన నుండి ఏది ఆశిస్తున్నారో దానిని జీవించడానికి నువ్వు స్టెప్ ముందుకు వేయి. నాకు అయిన అవగాహన నీకు అవ్వకపోయినా ఇట్స్ ఓకే. నీకు అయిన అవగాహనలో దట్ ఈస్ గ్రేడ్ 1 అనుకుందాం. గ్రేడ్ 1ని నీకు పరిశుద్ధాత్ముడు అవగాహన చేసినప్పుడు నా సక్సెస్ ఆ గ్రేడ్ 1లో నువ్వు పాస్ అవ్వు. దెన్ డోంట్ స్టాప్ ఇట్ దేర్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. గ్రేడ్ 1 లెవెల్ని నువ్వు నేర్చుకున్నావు, దట్ ఈస్ నాట్ ద ఎండ్. దట్ ఈస్ గ్రేడ్ లెవెల్ పెరుగుతుంది. లెవెల్ 2లోకి వెళ్ళిన తర్వాత ఆ లెవెల్ 2లో పరిశుద్ధాత్మ నీకు అర్థం చేసినప్పుడు లెవెల్ 2లో సక్సెస్ అవ్వు. దెన్ దర్ ఈస్ గ్రేడ్ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6. మనం బ్రతుకున్నంత కాలము ఆ లెవెల్స్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో ఎట్ ది ఎండ్ అవి మనకి
ఏ గ్రేడ్లోకి తీసుకొస్తాయి అంటే ఫిలిప్పియన్స్ 3లో చూడండి ఒకసారి. ఫిలిప్పియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, మనం ఇందాక చదివిన దగ్గర ఎవరైనా క్రీస్తుని వెంబడించాలి అంటే సంపాదించుకోవడం. సో ఎవరైనా క్రీస్తును సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్రము మూలమైన నీతిని కాక, అంటే లా, చట్ట ప్రకారం. అబద్ధం ఆడొద్దు, నేను అబద్ధం ఆడట్లేదండి. దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేయట్లేదండి. లేకపోతే వ్యభిచారము చేయకూడదు, నేను వ్యభిచారం చేయట్లేదండి. నేను ప్రార్థన చేయాలి, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నానండి. ఆదివారము మందిరానికి వెళ్ళాలి, అందుకనే మన వాళ్ళు ఆ చట్టాన్ని పాటిస్తారు. కాబట్టి మొదటి ప్రార్థనకు, మొదటి పాటకు ఇక్కడ ఉండరు. చివరి ఆ ప్రార్థనకు, ఆ చివరి ఆశీర్వాదం అండి. వాక్యం అంతా వినుకోకుండా ఆ ఆశీర్వాదం నీకు వచ్చేస్తుందా? ఇదే చట్టాన్ని పాటించడం అంటే. అర్థమైందా? లాస్ట్లో వచ్చి కూర్చొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోదాము. లేదండి, అలాంటి వారికి ఆశీర్వాదం రాదు. అర్థమైందా? అది చట్టము. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే నాకేమైనా నష్టం జరుగుతుందేమో, నేను ప్రార్థించకపోతే నేనేమైనా లాస్ అయిపోతానేమో. అమ్మో, రుతక్క చెప్పారు, నయోమి అంట ఇలా బెత్లెహేము ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారట, తర్వాత ఏమైపోయింది, అంత కోల్పోయారట. అమ్మో, నా భర్తను కోల్పోతానేమో, నా బిడ్డల్ని కోల్పోతానేమో, సో నేను మందిరానికి వెళ్దాం, నేను ప్రార్థన చేద్దాము, లేకపోతే నేను పాటలు పాడదాము, నేను బోధిస్తాను, నేను సాక్ష్యం. లేదు, అలాంటి వాటికి చట్టము ప్రకారము ఏదో భయముతో దేవుని దగ్గరికి రావద్దండి. మీకు ఏమి నష్టం జరగదు. ఓకే, ఏమి నష్టం జరగదు. ఎట్ ది ఎండ్ మీ ఫలం ఏంటి అంటే నరకం, అంతే. ఓకే, ఇక్కడ మనకి మందిరానికి రాని వాళ్ళందరూ మనకంటే ఘనంగా బలంగా బ్రతకట్లేదా అండి? ఎక్కువ సంపాదించుకోవట్లేదా అండి? పెద్ద మనకున్న గృహాల కంటే వాళ్ళకి పెద్ద గృహాలు లేవా? మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే వాళ్ళకి ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ లేవా? సంపాదించుకోండి. మీకు ఎవరికన్నా కావాలి అంటే, ఏసయ్యే ఎందుకండి? సంపాదన కావాలి అంటే, నీకు డబ్బు కావాలి అంటే, నీకు ఉద్యోగం కావాలి అంటే, నీకు ఆస్తి కావాలి అంటే, నీకు అంతస్తు కావాలి అంటే, నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అంటే, గో వర్క్ హార్డ్, యూ క్యాన్ గెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. క్రీస్తు అక్కరలేదు. నీకు క్రీస్తు కావాలి అంటే, క్రీస్తును ఎందుకు నీవు కావాలి అనుకుంటున్నావు అంటే, పౌలు భక్తుడైనటువంటి పౌలు ఎందుకు ప్రభువుని కావాలి అనుకుంటున్నాడు? అందుకు నీవు కూడా ప్రభు కావాలి అనుకో. అంతేగాని వీటన్నిటినీ సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చి అంటే నువ్వు ఏమనుకుంటున్నావంటే, కష్టపడి చదవుకోకుండా, కష్టపడి ఏమీ చేయకోకుండా ప్రార్థిస్తే నీకు ఈజీ మార్గంలో దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చేయాలి, ఈజీ మార్గంలో ఒక మంచి వైఫ్ని ఇచ్చేయాలి, ఈజీ మార్గంలో నీకు మంచి వస్త్రాలు ఇచ్చేయాలి, ఈజీ మార్గంలో నీకు ఒక కారు కావాలి. అదా నువ్వు కోరుకునేది? ఈజీ వేస్లో అన్నీ సంపాదించుకుందామని ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఇది సెల్ఫిష్ అండి. అలా ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన ఏదో అవన్నీ ఎరలాంటివి, అవి ఇస్తే అరే నేను అడిగింది నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి హీ లవ్స్ మీ అని ఎప్పటికైనా ఆయన్ని ప్రేమిస్తావేమో అని ఆయన నీకు ఇస్తున్నారు. అది తీసుకొని మళ్ళీ నీకు అవసరమైనప్పుడే ఆయన దగ్గర కనపడతావు. 10 మంది కుష్ఠ రోగంతో బాధపడుతూ ఉంటే ఆ 10 మంది కుష్ఠ రోగుల్లో దేవుడు 10 మందిని ముడితే ఎంతమంది వెనక్కి తిరిగి వచ్చి కృతజ్ఞత తెలిపారో? ఒక్కడే. 9 మంది స్వస్థపడ్డారా? పడ్డారు. దేవునికి ముందే తెలుసు ఆ 9 మందిని స్వస్థపరిచిన వారు నా దగ్గరికి రారు అని దేవునికి తెలుసు. అయినా స్వస్థపరచకుండా ఆగారా? స్వస్థపరిచారా? నీకు కూడా అంతే.
నువ్వు ఏమి పొందుకుంటున్నావో ప్రార్థన చేసి అవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు రావు దేవుని దగ్గరికి అని తెలుసు, ఒక్కడే వస్తాడని తెలుసు. వాళ్ళకి ఇచ్చాడు, ఆ 9 మందికి ఇచ్చాడు, ఒక్కడికి ఇచ్చాడు. నువ్వు ప్రార్థించినవన్నీ దొరుకుతున్నాయి అని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీవు దేవుని పక్షంగా ఉన్నావు అని భ్రమపడొద్దు, మోసపోవద్దు. నష్టపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. పౌలు దేవుని దగ్గరికి ఎలా వచ్చాడో మనకి ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఏ విధము చేతనైనా ఫిలిప్పీ 3:10-11 ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఏ విధము చేతనైనా, ఎలాగోలా, ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలనుకుంటున్నావు చూసావా, అలాగా అది పక్కన పెడితే పౌలు ఏమనుకుంటున్నాడంటే, ఏదో ఒక విధములో నేను పునరుద్ధాన శక్తిని సంపాదించుకోవాలి. మరణములో నుండి నాకు పునరుద్ధానము కలగాలి, మరణములో నుండి నాకు పునరుద్ధానము కావాలి, పాపములో నుండి జయ జీవితంలోనికి నేను రావాలి, నా స్వభావముల నుండి క్రీస్తు స్వభావములోనికి నేను రావాలి, నాకు జయ జీవితం కావాలి, నాకు పునరుద్ధాన శక్తి కావాలి, క్రీస్తునందు ఆనందించే శక్తి. పునరుద్ధాన శక్తి అంటే అదేంటి? లాస్ట్ టైం మీకు చెప్పాను. ఏంటి చెప్పండి? పునరుద్ధాన శక్తి చెప్పాలి. మరలా మనల్ని పాపము చేయకుండా ఆపగలిగిన శక్తి, క్రాస్లో ఉన్న శక్తి, రక్తంలో ఉన్న శక్తి ఏంటో చెప్పండి. మిమ్మల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. నీవు బురద చేసుకున్నావు, కడుగుతుంది. ఇక్కడ వాక్యం విని పశ్చాత్తపడి కన్నీటితో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సినిమా ఆన్ చేసి సినిమా చూస్తావు. మళ్ళీ అంటావు సినిమా చూడొద్దని బైబిల్లో ఎక్కడైనా ఉందా అండి అని మాట్లాడతావు. కల్పన కథల వైపు తిరగొద్దని ఉంది కదా. సినిమా అనేది కల్పన కథే కదా. మరి అది సినిమా కాదా అంటే డైరెక్ట్గా నీ వర్డే అక్కడ మెన్షన్ చేయబడాలా? వెళ్ళి కూర్చొని నువ్వు అది ఆన్ చేసి దానిలో ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఎక్కడ ఉన్నాము? ఏమైపోతూ ఉన్నాము? మన పరిస్థితులు ఏమిటి? దేవుని ఆత్మకు చోటు మనం ఎక్కడ ఇస్తా ఉన్నాము? ఆ పునరుద్ధాన శక్తి పాపము చేయకుండా మనల్ని ఏం చేస్తుంది? ఆపుతుంది. క్రీస్తు రక్తము, సిలువలో కార్చబడిన రక్తము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నువ్వు తప్పు చేసావు, ఇంటికి వెళ్ళి సినిమా చూసావు, మళ్ళీ ప్రభు క్షమించన్నావు, కడిగేస్తుంది. మళ్ళీ నువ్వు తప్పు చేస్తావు, అబద్ధం ఆడేసావు, అబద్ధం ఆడేనని అర్థమైంది, యేసయ్యా నన్ను క్షమించు అన్నావు, మళ్ళీ కడిగేస్తుంది క్రీస్తు రక్తము. నువ్వు 77 సార్లు నువ్వు తప్పు చేసావు, క్రీస్తు రక్తం దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ కడిగేస్తుంది. నువ్వు తప్పు చేస్తావు, కడుగు. మరి ఇంకా అలాంటప్పుడు నష్టం ఏముందండి? నేను తప్పు చేస్తాను, క్షమించబడతాను కదా, మళ్ళీ తప్పు చేస్తాను, మళ్ళీ క్షమించబడతాను కదా, మళ్ళీ తప్పు చేస్తాను, మళ్ళీ క్షమించబడతాను కదా అని అనుకుంటావు. నన్ను వినండి ప్లీజ్. మళ్ళీ తప్పు చేస్తాం, మళ్ళీ కడగబడతాం. ఇట్స్ ఓకే, ఫైన్. తప్పు చేసినప్పుడు నువ్వు క్షమించమని అడగడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్లో ర్యాప్చర్ వచ్చింది అనుకో, ఏమవుతావు? విడిచిపెట్టబడతావు. అందుకనే ఈ గ్యాప్ని మనం ఉంచుకోకూడదు. మీలో ఎవరైనా 10 times 10th రాయాలని అనుకుంటారా? 10 times ఇంటర్ రాయాలనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? ఫస్ట్ టైమే 100, మొన్న ఎవరికి వచ్చినాయి 600కు 600 వచ్చేసినాయి ఇంటర్మీడియట్లోనో 10thలోనో. అరే ఒక్క మార్కు కూడా తగ్గలేదండి. అబ్బా అలా ఉంటే బాగుండు, నా కూతురు అలా ఉంటే బాగుండు, నా కొడుకు అలా ఉంటే బాగుండు అనుకుంటారా? అనుకోరా కదా. అలా ఉంటే బాగుండు. భక్తిలో కూడా ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి కడుక్కొని మళ్ళీ బురద చేసుకొని, మళ్ళీ బురద చేసుకొని మళ్ళీ కడుక్కొని, మళ్ళీ బురద చేసుకొని మళ్ళీ కడుక్కుంటా.
వాళ్ళని బైబిల్ దేంతో పోల్చింది దేవుడు? మీరే చెప్తున్నారు, చెప్పండి, గట్టి చెప్పండి. కుక్క తన వాంతికి, అది వినడానికి అబ్బా ఎంత అసహ్యంగా ఉంటుందో కదా, ఆకని కక్కేసి మళ్ళీ అదే తింటామంటే అసలు నోట్లో తీసింది మళ్ళీ మనం నోట్లో పెట్టగలమా? వి కాంట్ డూ ఇట్ కదా. కానీ స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చేసేటప్పటికి ఏది కక్కేమో, ఏది వద్దనుకున్నావో, ఏది చేయకూడదు అనుకున్నావో, ఏది చెయ్యాలనుకున్నావో అది చేయకుండా ఉండడం, ఏది వద్దనుకున్నావో అది తిరిగి చేయడాన్ని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని మనకి అర్థమవుతుంది. సో ఈ పునరుద్ధాన శక్తి మనల్ని పాపములో నుండి జీవములోనికి, అపజయ జీవితములో నుండి జయ జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫిలిపియన్స్ 3:1 మనం చూసినట్లయితే మనకేం కనిపిస్తుంది? మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అంటే ఇప్పుడు పాపమునందు ఆనందించకుండా, లోకములో ఉన్న వాటి యందు ఆనందించకుండా మనం దేని యందు ఆనందిస్తున్నాము? ప్రభువునందు ఆనందిస్తాము. సో లాంగ్ ప్రభువునందు ఆనందిస్తాం. సో ప్రభువునందు ఆనందించుట, పునరుద్ధాన శక్తి అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ పాయింట్, పునరుద్ధాన శక్తి అంటే మరణములో నుండి జీవములోనికి దాటుట, మర్చిపోకండి. రెండవది ఏంటి? ప్రభువునందు. ఎప్పుడైతే మరణములో నుండి జీవములోనికి దాటుతావో నీవు లోకములో ఉన్న వాటి యందు సంతోషించడం కంటే ప్రభువునందు సంతోషిస్తావు. అది పునరుద్ధాన శక్తి ఇచ్చే బలము. సో ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించగలిగిన ఆత్మీయతలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రియ క్రైస్తవ, ఒక్కసారి యోచన చేస్తావా? ఒక్కసారి ఆలోచన చేస్తావా? గ్రుడ్డి ఎద్దు చేలో మేస్తుందట. మీరు చాలాసార్లు చెప్పాను ఈ మాట. గ్రుడ్డి ఎద్దు చేలో మేస్తుంది. పాపం దానికి కళ్ళు కనిపించావు, అది చేలోనే ఉంది. దాన్ని లెఫ్ట్ సైడ్ అది తింటూ ఉంది, దాన్ని రైట్ సైడు ఎంత ఎత్తున చక్కని గరిక ఉంది, చక్కగా ఆ గడ్డి పెరుగుతూ ఉంది, చాలా పచ్చగా ఉంది. ఇక్కడ ఏమీ లేదు. కానీ ఆ ఆవు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేస్తూనే ఉంది. ఆ చేతికి అందిన కొంచెం తీసుకుంటూ, అది నోటితో అని తీసుకుంటూ నెమరవేస్తూ ఉంది, తింటా ఉంది. దాని కడుపు నిండుతుందా అండి? నిండదు. దాని కడుపు నిండదు. ఇక్కడ సమృద్ధిగా ఉంది, కానీ పాపం గ్రుడ్డిది కదా. అరే ఇటు నుండి ఇటు తిరిగితే చాలు, అక్కడ మంచిగా కడుపు నిండడానికి సరిపడిన గరిక అక్కడ ఉంది. క్రైస్తవులమైనటువంటి మనము ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గురుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకని నీవు లెఫ్ట్ సైడ్ ఉంటున్నావు. నీవు ఒక మేకగా ఉంటున్నావు. ఒక రోజు రాబోతుంది, గొర్రెలను మేకలను వేరుపరిచే రోజు రాబోతుంది. ఇక్కడ కూర్చున్న మీలో గొర్రెలు ఉన్నారు, మేకలు ఉన్నారు. గురుడ్డిగా వరల్డ్లో ఉన్న మీరు సంపాదించుకుంటున్నాము, మీరు లాభము అనుకుంటున్నవన్నీ కూడా, మీరు ఏదైతే లాభం అనుకుంటున్నారో, దేనినైతే గెయిన్ చేస్తున్నామో అనుకుంటున్నారో, ఆ గెయినింగ్ అంతా ఆ గ్రుడ్డి ఎద్దు ఆ లెఫ్ట్ సైడ్లో ఏమీ లేని దగ్గర కొంచెం కొంచెం తీసుకున్న ఆ గెయినింగ్స్ అన్నమాట, మీ గెయినింగ్స్. అదే దానిని నష్టముగా ఎంచుకొని పౌలు అదే అంటాడు ఇక్కడ. 7th verse.
ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈ గరికలో పిక్కుంటున్నటువంటి లాభాలు అనుకుంటున్నాం చూసారా, మీ ఉద్యోగం, మీ ₹1,00,000, నెలకు ₹1,00,000, నీ జీవితం, లేకపోతే నీ ఖరీదైన కారులు, ఖరీదైన వస్త్రాలు, మనకి ఏమేమి ఉన్నాయో, నాకు ఉన్నాయండి, ఇవన్నీ కూడా పౌలుకి ఉన్నాయి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే వీటన్నిటినీ ఎలా ఎంచుకుంటున్నాడు? నష్టముగా ఎంచుకుంటున్నాడు. లాభాన్ని నష్టంగా ఎంచుకున్నప్పుడు నష్టం కోసం ప్రయాసపడతారా? ఎవరైనా నష్టం కావాలని కోరుకుంటారా? ఇది పరిశుద్ధాత్ముడు పౌలుకి ఇచ్చిన పునరుద్ధాన శక్తి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ గెయిన్ ఇట్. మొత్తముగా మనం కూడా సంపాదించుకోవాలి. మొత్తముగా ఇంకా నేను సంపాదించుకున్నానని నేను కూడా చెప్పలేను. ఐఎమ్ వర్కింగ్ ఆన్, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. దానిని మన సొంతం చేసుకోవాలి. ఒకవేళ నేను దానిని నా సొంతం చేసుకుంటే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నువ్వు కంప్లీట్ అయిపోయావు. 9 months మంత్లో ఉన్న 9 months వూంబ్లో ఉన్న బేబీ 9 months అయిపోయిన తర్వాత లోపల ఉంటుందా, బయటకు వచ్చేస్తుందా? అసలు లోపల ఉంచుదామంటే ఉంచుతామా? ఉంచలేము బయట. అలానే వెన్ ఐ కంప్లీట్, క్రీస్తు యొక్క స్వారూప్యము నా యందు ఏర్పడిపోయింది అనుకోండి, సో ఐ కాంట్ బీ ఇన్ ద వూంబ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో నా వరల్డ్, నేను పరలోకంలో బాండ్ అవుతాను అనమాట, అక్కడికి వెళ్ళిపోతాను. సో ఐ విల్ కంప్లీట్. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద వూంబ్ ఆఫ్ దిస్ వరల్డ్ టు కంప్లీట్ ఇన్ క్రైస్ట్ ఫామ్. క్రీస్తు స్వారూప్యములో నేను ఇంకా ఎదగలేదు. బోధిస్తున్నా, పాస్టర్గా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, నేను కోరుకోలా, కానీ నేను కంప్లీట్ కాదు. I am also working. I am also growing like Christ. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగడానికి నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? సిద్ధపరచుకుంటూ ఉన్నాను. సో ఈ యొక్క గరిక లేనితనములో ఉన్నదిగా లాభముగా ఎంచుకుంటూ, ఆ లాభము కోసము క్రీస్తును ప్రక్కన పెట్టి, ఆ లాభము నష్టంగా ఎంచుకోవలసిన లాభాల కోసము లాభాన్ని వదులుకునే అంధత్వములో మనము బ్రతుకుతున్నాము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క అలోతైన ఆత్మీయ అనుభవాలు క్రైస్తవ్యంలో అవి అట్టడుగైపోయినాయి. లేవా? ఉన్నాయి. భక్తులైన వారు లేరా? ఉన్నారు. మరి ఎందుకు అవి ఈ దినమున నాలో మీలో కనబడట్లేదు అంటే, అవన్నీ అడుగున ఉండిపోయి దాని మీద లోకం పడిపోయింది. సో ఆ విలువని ఇప్పుడు అది ట్రెజర్ హంటింగ్ ట్రెజర్ లాగా ఉందన్నమాట. సో నువ్వు హంట్ చేయి, తవ్వు, మట్టిలో మాణిక్యంలాగా నీ విలువలు అయిపోయినాయి. ఎక్కడో మట్టి కొట్టుకుపోయిన నీలో దేవుని ఆత్మ, నీలో ఉన్న విలువైన జీవితాన్ని ఈరోజు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా తవ్వి ఆ యొక్క గనిని బయటకు తీసి దాన్ని పాలిష్ చేసే ఆ దినాలలో మన ముందున్న భక్తులు ఎలాంటి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్నారో, పౌలు ఎలాంటి పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడో, ఈ లోక సంబంధమైన లాభములను నష్టముగా ఎలా ఎంచుకున్నాడో, దెన్ ఐ విల్ ఆల్సో బీ ఇన్ దట్ సేమ్ పాత్. నేను కూడా ఆ లాభాలని నష్టంగా ఎంచుకొని ఏది లాభమో దాని కొరకు పరిగెత్తుతాను. నీవు అంతే. కాబట్టి ఆ పాత్రలో మనం ఉండకుండా, ఆ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసిన ఆ గురుడితనములో నుంచి మనము బయటకు రావాలి. ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం. మన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోవాలి. పౌలుకు కూడా ఒక్కసారి అంతే, కళ్ళల్లో పొరలు కమ్మేసి దేవుని వెలుగు తన మీద ప్రకాశించింది. తను అంధుడైపోయాడు, కింద పడిపోయాడు, తనకేమీ కనిపించట్లేదు. అప్పుడు ప్రవక్త ప్రార్థించగా కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయినాయి. ఆ స్కేల్స్ నీ పొరల్లో నుంచి రాలినియా? రాలాలండి, పొరలు రాలాలి.
చట్టము పట్టుకొని మోసెస్ లా పట్టుకొని నెస్తగలిగినటువంటి యూదుడను అనుకుంటూ ముందుకు యూదుడైనా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయినటువంటి పౌలు ఇప్పుడు అంటూ ఉన్నాడు, పాపులలో ప్రధాన పాపిని. దట్ ఈస్ ద చేంజ్. హే, ఐ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న స్టేజ్లో నుండి ఐఎమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్ అందరిలో కూడా నేనే గ్రేటెస్ట్. అది ఘనంగా చెప్పుకుంటున్నాడు. ఆ కన్విక్షన్ మనలో రావాలి, ఆ రిపెంటెన్స్ మనలో రావాలి. మన మూలాలు, మన డిఎన్ఏ, మన జీన్స్ అన్నీ కూడా అవి పాపపూరితమైనవి అని ఆ అండర్స్టాండింగ్లోనికి మనం రావాలి. కరప్ట్ అయిపోయినాయి, ఆ ప్యూరిటీలో నుంచి ఇంప్యూరిటీలోనికి వెళ్ళిపోయాము. సో గో బ్యాక్ టు అగైన్ ఆ క్రీస్తు యొక్క డిఎన్ఏ మనలో కనిపించాలండి. అది కలుషితం అయిపోయింది. అందుకే దేవుడు కూడా 2 రకాలైనటువంటి సిల్క్ని కాటన్ని మిక్స్ చేయొద్దని చెప్తారు. వేరే జంతువు ఒక బ్రీడ్ నుంచి ఇంకో బ్రీడ్ ఆ జంతువులను క్రాస్ చేయొద్దని చెప్తారు. ఎందుకు అంటే కలుషితం అయిపోతుంది, ఆ ప్యూరిటీ అనేది కంప్లీట్గా పోతుంది, ఇంప్యూర్ అయిపోతుంది. క్రీస్తు డిఎన్ఏతో సైతాన్ డిఎన్ఏని నువ్వు మిక్స్ చేసినప్పుడు అది ఎంత ఇంప్యూర్ అయిపోతుంది. ఆయన రక్తంతో, క్రీస్తు రక్తంతో అపవాది రక్తాన్ని నువ్వు ఇంక్లైన్ చేసేస్తే అది ఎంత అపవిత్రమైపోతుంది. ఆలోచించండి, ఎంత భయంకరమైన దీన స్థితిలో మనం బ్రతుకుతూ కాలర్ ఎగరేస్తాం. హే, ఐఎమ్ గ్రేట్. హౌ కెన్ యూ సే యూ ఆర్ గ్రేట్? హౌ కెన్ ఐ సే ఐఎమ్ గ్రేట్? ఐ షుడ్ సే ఐఎమ్ సిన్నర్. నేను పాపిని. పాపులమైన మనం, పశ్చాత్తపడవలసిన మనం. ఇక్కడ పౌలు లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు. How it is possible? Because he understands the truth. ఆయన సత్యాన్ని అవగాహన చేసుకున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, నా సమయం అయిపోయింది. ఇంకా కొంచెము 10 ఫిలిప్పీన్స్ 10లో ఇంకొకసారి చూస్తే ఫస్ట్ పాయింట్, పునరుద్ధానము కలగాలి అని ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలి అంటే మరణములో నుంచి జీవంలోకి దాటాలి అని ఆశపడ్డాడు. రెండవది ఏంటి అంటే మరణము విషయములో సహానుభావము, అంటే క్రీస్తు మరణించిన మరణములో నాకు కూడా ఐ షుడ్ టేక్ పార్ట్, నేను కూడా పాలిభాగస్తుడను కావాలి అని ఆశపడ్డాడు. మూడవది చూస్తే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో, క్రీస్తు పడిన శ్రమలలో ఏం కావాలనుకుంటున్నాడు? పాలు కావాలి అనుకుంటున్నాడు. క్రీస్తు శ్రమలలో నాకు పాలు కావాలి. వావ్! ఆయన మరణములో నాకు పాలు కావాలి, ఆయన శ్రమలలో నాకు పాలు కావాలి. ఈ లోకమంతా ఇంకా కిందకి చూస్తే అందుకని ఆ శ్రమలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, అది నేను తెలుసుకోవాలి అంటే, ఆ శ్రమలు ఎలా ఉంటాయో నేను తెలుసుకోవాలి అంటే సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. అబ్బాబ్బా, ఏమి అండర్స్టాండింగ్లో ఉన్నాడో పౌలు చూడండి. పెంటతో సమానముగా, ఇంగ్లీష్లో గార్బేజ్ అని ఉంటుంది, చెత్తతో సమానముగా. చెత్తని ఇంట్లో పెట్టుకుంటామా? ఆ నైట్ అన్నా ఉంచగలుగుతామా? మా పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు లేజీగా, ఎప్పుడు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఆ కిచెన్లో అది తీకిపోతే నేను మార్నింగ్ బయటకు రాగానే ఆ స్మెల్ నాకు వెంటనే, నాకు కొంచెం ఎక్కువ సెన్స్ ఉంటుంది, అది అర్థమైపోతుంది నాకు వెంటనే, అది కడుపులో తిప్పేస్తుంది, తల తిరిగిపోతుంది. ఆ స్మెల్ అసలు భరించడం కష్టం. ఆ గార్బేజ్ని నువ్వు బయట పెట్టేయాలి. ఆ గార్బేజ్ని భరించట్లా, నీ హృదయం అంతా గార్బేజే.
అందుకనే ఉంటుంది కదా ఐజయాలో, హృదయం ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఘోరమైన వ్యాధి కలది. అది పచ్చి పుండ్లు, అది దెబ్బలు, అది ఎవరు మెత్తన చేయలా, అది పిండబడలా, అది ఫస్ట్ ఎయిడ్ ఎవరు చేయలా, దానికి ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వట్లా. అయ్యో, మీకు చిన్నప్పుడు మరి కురుపులు ఎప్పుడైనా వచ్చినాయో లేదో నాకు తెలీదు. వచ్చినాయా ఎవరికన్నా చిన్నప్పుడు? కింద పడినప్పుడు దెబ్బలు పడి ఆ దెబ్బ కొంచెం పెద్దదయ్యి దానికి పస్ ఫామ్ అయ్యి, లేకపోతే చెగ్గడ్లు వస్తాయి కదా, హీట్ బాయిల్స్ వచ్చినప్పుడు ఆ లోపల పస్ ఉన్నప్పుడు అది ఫామ్ అయిపోయి తీసినప్పుడు ఎలా ఉంటుందండి? స్టింకీ స్మెల్ వస్తుంది కదా. అది దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం ఎలా ఉంది? బయటికి మన మంచి పర్ఫ్యూమ్, ఇందాకే చెప్పే కదా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్, బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ శారీస్, ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ షాప్లో ఉన్న జ్యువెలరీ, ఎక్స్పెన్సివ్ వాచెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండి. ఎక్స్పెన్సివ్ కార్స్, ఎక్స్పెన్సివ్. వా పల్లెటూరులో పుట్టి నా బ్రతుకైతే ఎక్కడో, మరి మీరు కూడా అంతే అనుకుంటున్నాను. మరి ఎక్కడో పల్లెటూరుల్లో పుట్టి మట్టిలో ఆడుకుంటూ పెరిగిన మన బ్రతుకుకి ఈరోజు ఎంత హంగామా, హంగులు. వెరీ గుడ్, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. మేబీ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ బ్లెస్సింగ్ యూ, ఇట్స్ ఫైన్. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ హృదయం ఏమైంది? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే, లోకమంతా సంపాదించుకున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ స్థానం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? పరలోకమా, నరకమా? ఎక్కడికి వెళ్తావు? అది ఆలోచించు. పౌలు అది సంపాదించుకోవడానికి అన్నిటినీ నష్టంగా, పెంటగా, ఒక గార్బేజ్గా, లాస్గా ఎంచుకున్నాడు. ఎందుకు అంటే మరణంలో నుండి జీవంలోనికి రావడానికి. కంఫర్ట్ జోన్లో వెళ్ళం. ఆయన మరణంలో నీవు పాలు పంపులు పొందాలి. నేను నిన్న కాదు, మొన్న మా పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో. అరే, నాకు ఒక కూతురు ఉంది, నేను నా పిల్లల్లో ఒక పిల్లని రెబెక్కాని నేను అడాప్ట్ చేసుకున్నాను అనుకో. అప్పుడు అడాప్ట్ చేసుకోవడానికి నా కూతురు యాక్సెప్ట్ చేయాలి కదా. నా కూతురు యాక్సెప్ట్ చేయకుండా, అంగీకరించకుండా నేను ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అడాప్ట్ చేసుకోగలనా? చేసుకోలేను. సో దానికి నా కూతురు అంగీకరించింది. అడాప్షన్ అంటే ఇప్పుడు ఆ పాప పెద్దది కదా. మరి ఎంత పెద్దది అయిపోయింది అంటే ఆ లీగల్గా ఆ ఇన్హెరిటెన్స్కి ఉండవలసిన ఆ యొక్క అవన్నీ తనకు తెలుసు. ఇప్పుడు నాకున్న ఆస్తిలో అదంతా ఒకే కూతురు కాబట్టి దానికి వెళ్తుంది. ఇప్పుడు నేను రెబెక్కాని అడాప్ట్ చేసుకుంటే అది ఏమవుతుంది? నాకు ఒక 1 lakh ఉందనుకోండి, అబద్ధం, అది చాలా ఎక్కువ ఉంది, ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakhలో ఒక 50,000 నా కూతురికి వస్తే ఇంకో 50,000 ఎవరికి వెళ్ళాలి? రెబెక్కాకి వెళ్ళాలి. అమ్మో ఇది ఎందుకులే, ఆ 1 lakh నాకే ఉంటుంది, వద్దు మమ్మీ అని అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ లోకంలో కదా, అడాప్ట్ చేసుకుంటే. సో అలానే దాన్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఇట్స్ అ గ్రేట్ హార్ట్ ఉంది అని అర్థం. అలానే దేవుడి యొక్క రాజ్యము ఇట్స్ అ గ్రేట్ కింగ్డమ్. ఆ రాజ్యంలో ఒకే ఒక్క కుమారుడు యేసు. ఆ ఒక్క కుమారుడిదే మొత్తం. ఈ ఒక్క కుమారుడికున్న మొత్తాన్ని ఇప్పుడే చెప్పారు. ఎంతమంది వరల్డ్లోనా, లేకపోతే మరి వరల్డ్లోనేనా మీరు చెప్పింది? వరల్డ్లో 7.7 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నియర్లీ 8 బిలియన్ పీపుల్ ప్రజెంట్ ఉన్నారు. ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఒక్కడై ఉన్న క్రీస్తు తనకున్న ఆ ప్రాపర్టీని షేర్ చేసుకోవడానికి జీసస్ యాక్సెప్టెడ్. ఎంత గొప్ప మనస్సు కదా. ఇప్పుడు నేను ఇంకా దానికి ఫర్దర్ ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడు మా పాప మీదకి ఎవరో ఫైట్ చేయడానికి వచ్చారు అనుకుందాం. వచ్చినప్పుడు మా పాప వెళ్ళి హే అట్లా కాదు, ఇలా ఇలా అని చెప్పి తను ట్రై టు
ఆర్గ్యూ చేసి తనుకున్న దాన్ని సంపాదించుకోవడం కోసం తను ఏదో ప్రయాసపడుతూ ఉందనుకోండి. అప్పుడు రెబెకా లోపల కూర్చొని నువ్వు పొట్లాడుకో, నేను మాత్రం ఏసీలో హాయిగా ఆరాంసే కూర్చొని ఉంటాను, మంచిగా వండుకొని తింటాను. ఇప్పుడు మనకు వండుకోవడం కూడా లేదు కదా, చక్కగా ఆర్డర్ పెట్టుకొని తింటాను అని చెప్పి తను లోపలే ఉంది, బయటికి రాట్లా ఒక్కతే శ్రమ పడుతూ ఉంది. అప్పుడు తండ్రికి ఎలా అనిపిస్తుంది? అరే నీ సిస్టర్ వెళ్ళింది, అక్కడ వర్క్ చేస్తుంది, ప్రయాసపడి నువ్వు కూడా వెళ్ళు, బోత్ ఆఫ్ యూ గో వర్క్ టుగెదర్, ఆ శ్రమలో నువ్వు కూడా పాలు పంపులో తీసుకో, ఇప్పుడు మీరిద్దరూ ఈక్వల్ కదా అని అనిపించదా? అనిపిస్తుంది. అదే ఆయన క్రీస్తు యొక్క మరణంలో మనము కూడా పాలు పంపులు పొందడం అంటే అదే అన్నమాట. క్రీస్తు శ్రమ పడుతూ ఉన్నారు. ఎవరి కోసం శ్రమ పడ్డారు? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన శ్రమ పడ్డారు. ఇప్పుడు ఆయనలో నీవు పాలు పంపులు పొందడం అంటే ఏంటి? నేను చెప్పినట్టు ఆర్డర్ పెట్టుకొని ఏసీల్లో కూర్చొని, ఈ సమ్మర్లో అబ్బా హాట్గా ఉందని ఫ్యాన్స్ ఏసీలు పెట్టుకొని, అమ్మో ఈ చర్చ్లో ఏంటది ఏసీ లేదు, ఏసీ ఉన్న చర్చ్కి వెళ్తాం సమ్మర్లో అని ఏసీ చర్చిలకు వెళ్ళి, ఇదా క్రీస్తుతో కూడా నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగిన వ్యక్తిగా గో షేర్ గాస్పెల్. క్రీస్తు యొక్క రాక, మరణ, పునరుద్ధాలను ప్రకటించి అనేకుల్ని రక్షించవలసిన బాధ్యత అడాప్టెడ్ సన్గా నీకు నాకు ఉంది. తెలుసా నీకు ఆ సంగతి? వై యు ఆర్ క్వైట్? ఆ శ్రమలో పాలు పంపులు పొందకుండా నీకు దేవుడు ఇచ్చిన ఆ కంఫర్ట్స్ని, రక్షించబడ్డాను, పాపం నాలో లేదు, నేను పరలోకానికి వెళ్తాను, హౌ కెన్ హీ గివ్? ఆయన ఎలా నీకు ఇస్తారు? ఆయన ఆ యొక్క మరణములో నీకు పాలు పంపులు లేకుండా, ఆయన సిలువలో నీకు పాలు పంపులు లేకుండా, ఆయన పునరుద్ధానములో పాలు పంపులు లేకుండా ఆయన రాజ్యములో ఉండడము అసాధ్యము. హోప్ యూ అండర్స్టూడ్. ఆలోచించు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. ఆ అడాప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోవచ్చు. నేను కుమారుడిగా అంగీకరించాను, కుమార్తెగా అంగీకరించాను, బట్ నువ్వు కుమారుడిగా కుమార్తెగా తీసుకోవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు ఐ కాంట్ గివ్ యూ సన్షిప్, ఐఎమ్ క్యాన్సిలింగ్. బీ కేర్ఫుల్. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు మట్టిలో కప్పిపెట్టిన, తలాంతులు తీసుకొని మట్టిలో కప్పిపెట్టిన ఆ మూర్ఖుని వలె నువ్వు ఉన్నట్లయితే నువ్వేమైపోతావో ఒకసారి ఆలోచించు. అది నీ దగ్గర నుండి తీయబడి ఎక్కువగా సంపాదించిన వానికి ఇయ్యబడుతుంది. సంపాదిస్తావా? క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటావా? అదొక గార్బేజ్ అనుకుంటావా? లాస్గా ఎంచుకుంటావా? దేవుని కోసం బ్రతుకుతావా? ఆయన శ్రమలోను, ఆయన యొక్క సిలువలోను, ఆయన పునరుద్ధానములోను పాలు పంపులు తీసుకుంటావా? ఆలోచించు. ఒకవేళ అలా తీసుకుంటాను అంటే, నీకు అలాంటి ధన్యత కావాలి అంటే, ఆ సన్షిప్ని నేను కోల్పోను, ఐ వాంట్ టు బీ హిజ్ సన్ అని నువ్వు అనుకున్నట్లయితే, ఐ వాంట్ టు బీ హిజ్ డాటర్ అనుకున్నట్లయితే, లేచి నిలవబడి ప్రభా ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాను, లాభకరమైనవి నష్టముగా ఎంచుకొని నేను పునరుద్ధానములో పాలు పంపులు పొందుతాను అని చిన్న ప్రార్థన చేస్తావా? దయచేసి లేచి నిలవబడి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు లేచి నిలవబడండి. ఎవరైతే క్రీస్తులో ఆయన యొక్క మరణములో పాలు పంపులు, ఆయన శ్రమలో పాలు పంపులు పొందడానికి ఈ లోకమును నష్టముగా పెంటగా ఎంచుకుంటాను అనుకుంటే లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. సురేష్ మనల్ని ప్రార్థనలో గైడ్ చేస్తారు.